గుంటూరు జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనురాగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ నిర్వహించబడింది. విద్యార్థులు తాము సృష్టించిన అనేక రకాల సైన్స్ ప్రాజెక్టును ప్రదర్శనలో ఉంచి భౌతిక శాస్త్రంలో సివి రామన్ చేసిన విశిష్ట పరిశోధనను గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పీటర్ మాట్లాడుతూ టీచర్స్ మరియు తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న సృజనాత్మక టాలెంట్ ని వెలికి తీసేలా ఇలాంటి ప్రాజెక్టులను చేయాలని విద్యార్థులకు ప్రోత్సాహమిచ్చారు. మొత్తం ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు విజ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త ఆవిష్కరణలకు ప్రేరణ పొందడం లక్ష్యంగా నిలిచింది. ఈ రోజు సైన్స్ డే సందర్భంగా, నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. 200 మంది పిల్లల్లో 100 మంది పిల్లలు అన్ని చాలా రకాల ప్రాజెక్ట్స్ తయారు చేసుకొచ్చారు. సైన్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత హౌసెస్ కానీ, ఫారెస్ట్ సంబంధించినవి కానీ, రోడ్ సేఫ్టీ సంబంధించినవి కానీ, తర్వాత ప్లాంట్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, చాలా రకాల ప్రాజెక్ట్స్ తయారు చేసి పిల్లలు ఈరోజు వాళ్ళు చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా, పిల్లల పేరెంట్స్ కూడా ఈరోజు మా స్కూల్కి రావడం జరిగింది. అందుకు వారికి పేరెంట్స్కి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సైన్స్ డే కూడా చాలా గ్రాండ్గా ఈరోజు స్కూల్ అరేంజ్ చేసినందుకు ఈ టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రాజెక్టులు చాలా బాగా చేశారు, అందరూ చక్కగా చేశారు. చాలా చిన్నపిల్లలు అయినప్పుడు కూడా, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్కి ఉన్న పిల్లలు అయినప్పుడు కూడా ప్రాజెక్టులన్నీ చాలా బాగా చేసి అద్భుతంగా చేయడం జరిగింది. ఈ చేసినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఈరోజు మేము డిస్ప్లే పెట్టాము. పేరెంట్స్ కానీ, తర్వాత వాళ్ళ తాలూకు రిలేటివ్స్ కానీ, దగ్గరున్న స్కూల్స్ వాళ్ళు కూడా ఈరోజు మా స్కూల్కి వచ్చి విజిట్ చేసి ప్రాజెక్ట్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా వచ్చినందుకు పిల్లలందరూ కష్టపడి చేశారు, చాలా క్రియేటివిటీగా చేశారు. వాళ్ళ దగ్గర నుంచి క్రియేటివిటీ బయటికి తీసుకురావడం కోసమే ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేయించడం జరిగింది. దీనికి ఈ ప్రాజెక్ట్ ఇలా తయారు చేయడానికి టీచర్స్ కానీ, మరి ఏమి కావాలన్నా కొనివ్వడానికి పేరెంట్స్ కానీ ముందుకు వచ్చినందుకు ఈ టీచర్స్కి, పేరెంట్స్ కూడా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్నతనం నుండే ఇలా సైన్స్ ప్రాజెక్టులు చేయటం మూలంగా వాళ్ళ క్రియేటివిటీ డెవలప్ అయ్యి ఫ్యూచర్లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడుద్దని నేను తెలియజేసుకుంటూ, మా అనురాగ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ, అదే ఇక్కడ అనురాగ్ స్కూల్ టీచర్స్కి, హెడ్మిస్టర్స్కి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.